differences between two specific heats. Differences between two specific heats. ఇది లాస్ట్ గురువారం రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ చెప్పాం. ఈ రోజు మీకు డిఫరెన్స్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్స్ అంటే రెండు విశిష్టోష్ణాల మధ్య తేడా ఏ విధంగా వస్తుంది అనేది దీనిలో కనుక్కుంటాం. మామూలుగా మీ అందరికీ గుర్తే ఉంటుంది, సిపి ఈజ్ ఈక్వల్ టు స్థిర పీడనం వద్ద విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సివి ఈజ్ ఈక్వల్ టు స్థిర ఘనపరిమాణం వద్ద విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఆ డెఫినేషన్లన్నీ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకోండి. ఏంటి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఏం చెప్పాను? స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ద స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram gas through 1 degree centigrade when the pressure is kept constant. పీడనాన్ని స్థిరంగా ఉంచుకుని 1 గ్రాము యొక్క గ్రామ్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమయ్యే ఉష్ణాన్ని స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటారు. ఓకేనా? దాన్ని సిపి చేత సూచిస్తాం. అలాగే సివి అంటే ఎలా సివి అంటే ఏంటి? ద స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram gas through a 1 degree centigrade when the volume of gas is kept constant. ఇక్కడ కాన్స్టెంట్ కి దేని ఉంచుతున్నాం? ఘనపరిమాణాన్ని ఉంచుతున్నాం. ఇక్కడ అన్ని స్పెసిఫిక్ అని చెప్తున్నాం. ఎందుకని? అన్ని స్పెసిఫిక్ గానే ఉన్నాయి కాబట్టి. ఏవి స్పెసిఫిక్ గా ఉన్నాయంటే దీనిలో 1 గ్రామ్ అంటున్నాం, 1 degree సెంటీగ్రేడ్ అంటున్నాం. ఇట్లా స్పెషల్ గా మెయిన్ స్పెసిఫిక్ అని చెప్పి చెప్తున్నాం, ప్రత్యేకంగా అదే అని. కాబట్టి దాన్ని స్పెసిఫిక్ హీట్స్ అని చెప్తున్నాం. సిపి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ప్రూవ్ చేయాలి. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. వి నో దట్ బై డెఫినేషన్ సిపి ఈజ్ ఈక్వల్ టు దేని సమానం? డో క్యూ బై డో టీ ఆఫ్ పి. డో క్యూ బై డో టీ ఆఫ్ పి. సివి ఈజ్ ఈక్వల్ టు దేని సమానం? డో క్యూ బై డో టీ వి కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనుకుంటున్నాం కాబట్టి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ పి కాన్స్టెంట్ మైనస్ డో క్యూ బై డో టీ వి కాన్స్టెంట్. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది. సిపి డెఫినేషన్ ప్రకారం డో క్యూ బై డో టీ ఆఫ్ పి కాన్స్టెంట్, సివి ఈజ్ ఈక్వల్ డో క్యూ బై డో టీ ఆఫ్ వి కాన్స్టెంట్. ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్, ఇక్కడ స్పెసిఫిక్ ప్రెషర్, ఈ రెండు కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు. ఓకేనా? స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కాబట్టి ఇది ఇలా మైనస్ చేసాం. ఇప్పుడు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎంట్రోపీ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్. కాబట్టి ఈ సమీకరణంలో రైట్ హ్యాండ్ సైడ్ టీ చేత మల్టిప్లై చేస్తున్నాం. టీ ఇంటూ డో క్యూ బై డో టీ ఆఫ్ పి మైనస్ టీ ఇంటూ డో క్యూ బై డో టీ ఆఫ్ వి. ఓకేనా? ఇప్పుడు సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో కామన్గా ఉన్న మళ్ళీ కామన్ పదంగా కామన్ తీస్తున్నా మళ్ళీ. యూ నో దట్ వి నో దట్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ మనం? టీడీఎస్ బై డో టీ పి కాన్స్టెంట్. అలాగే టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు
డో క్యూ ఈజ్ ఈక్వల్ టీడీఎస్ కాబట్టి డో ఎస్ బై డో టీ ఆఫ్ వి. ఓకేనా? అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక స్టెప్ కూడా రాయాలి. చూడండి, మనం టీ ఇంటూ డో క్యూ అంటే ఇక్కడ మనకి టీడీఎస్ అని రాసేయాలి. టీ చేత ఇది చేయగానే ఇది రాయాలి. కాబట్టి టీ ఇంటూ డో క్యూ బై డో టీ ఆఫ్ వి అంటే దేనికి సమానం? ఇక్కడ ఇది టీ ఇంటూ డో ఎస్, డో ఎస్ ఇది డో ఎస్. ఇప్పుడు డో ఎస్ బై డో టీ ఆఫ్ పి మైనస్ డో ఎస్ బై డో టీ ఆఫ్ వి. నౌ లెట్ ఎంట్రోపీ బి ఏ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ వి అండ్ టీ అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఎంట్రోపీ ఏమనుకుందాం, ఇక్కడ వి కామా టీలు వేరియబుల్స్ అనుకుని దీనికి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ వి కామా టీ రాసాం. we have the change ds. ds is equal to dou s by దీన్ని ఇలా రాస్తున్నాం, dou s by dou t v constant dt plus dou s by dou v t constant dv. ఇక్కడ చూడండి ఏం చేసాం, ఇక్కడ మనము ఎంట్రోపీని వి కామా టీలు వేరియబుల్స్ అనుకుని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డిఎస్ ని ఇలా వచ్చింది. డో ఎస్ బై డో టీ ఆఫ్ వి, డో టీ 1 అవుతుంది, డో వి బై డో వి 1 అవుతుంది. కాబట్టి ఈ విధంగా రాసాం. ఇప్పుడు దీన్ని ఈ డో టీ చేత మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాం. అప్పుడు డో ఎస్ బై డో టీ పి కాన్స్టెంట్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీ. ఇక్కడ డో టీ బై డో టీ 1 అయిపోద్ది, ప్లస్ డో ఎస్ బై డో వి ఆఫ్ టీ, ఇక్కడ డో వి బై డో టీ, ఆఫ్ పి కాన్స్టెంట్. ఇక్కడ అర్థమైందా? ఏం చేసి ఈ సమీకరణాన్ని మొత్తం డో టీ చేత డివైడ్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ డో ఎస్ బై డో టీ అయింది, డిటి బై డిటి 1 అయింది, ఇక్కడ డో వి బై డో టీ. ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి అక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ అనేది ఈ సమీకరణంలో వచ్చింది. ఇప్పుడు ఈ ఇప్పుడు డో ఎస్ బై డో టీ మైనస్ పి, డో ఎస్ బై డో టీ వి ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఆఫ్ టీ, డో వి బై డో టీ పి కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డో ఎస్ బై డో టీ పి కాన్స్టెంట్ మైనస్ డో ఎస్ బై డో టీ వి కాన్స్టెంట్ ఈక్వల్ టు డో పి బై డో టీ ఆఫ్ వి, డో వి బై డో టీ ఆఫ్ పి. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇది ఎలా వచ్చింది మనకి? ఇక్కడ మామూలుగా ఏముంది, అంతకుముందు డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ డో వి బై డో టీ ఉంది కదా. కానీ సిన్స్ మ్యాక్స్వెల్స్ సెకండ్ రిలేషన్, డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ ఆఫ్ వి. ఇది ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్, అందుకని ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ డో ఎస్ బై డో టీ ఆఫ్ పి మైనస్ డో ఎస్ బై డో టీ ఆఫ్ వి ఉంది, ఇక్కడ డో ఎస్ బై డో వి ఉంది.
దాన్ని ఇక్కడ ఏం చేసాం మనం డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ దేని సమానం డో పీ బై డో టీ ఆఫ్ విగా మార్చాం. ఇక్కడ చూడండి డో పీ బై డో టీ ఆఫ్ విగా మార్చాం. కాబట్టి ఇలా సమీకరణం వచ్చింది. ఇది రెండో. ఇప్పుడు 1, 2 నుంచి ఏమవుతుంది అప్పుడు ఒకటో సమీకరణము సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అప్పుడు టీ ఇంటూ డో పి బై డో టీ వి కాన్స్టెంట్ డో వి బై డో టీ పి కాన్స్టెంట్. ఇది ఒక ఈక్వేషన్ ఏ అనుకోండి. ఇప్పుడు మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కి బాయిల్స్ లా అనేది ఈక్వల్ అవుద్ది అనుకుంటాం. ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్ కి 1 గ్రామ్ మోల్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ తీసుకుంటే దాని ఈక్వేషన్ ఏం రాస్తాం? పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఇప్పుడు పిని మెయిన్ గా రాద్దాం. పి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై వి. వి నో దట్ డో పి బై డో టీ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఆర్ బై వి. డో టీ బై డో టీ 1 అయిపోద్ది కాబట్టి ఆర్ బై వి. అలాగే విని మెయిన్ గా రాద్దాం ఈ సమీకరణంలో. విని మెయిన్ గా రాసినప్పుడు ఏమవుద్ది? ఆర్టీ బై పి. దేర్ఫోర్ డో వి బై డో టీ ఆఫ్ పి ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ బై పి. ఇప్పుడు మనకి ఇక్కడ డో పి బై డో టీ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వి, డో వి బై డో టీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి అని 2 సమీకరణాలు వచ్చినాయి మనకి. ఈ రెండు విలువలను తీసుకెళ్ళి ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ ఏ. అప్పుడు we have Cp minus Cv is equal to T into dou P by dou T అంటే ఏమైంది ఇక్కడ? RT R by V. కాబట్టి T into R by V into R by P. That equal to TR square by PV. That equal to ఇప్పుడు ఏమవుతుంది? we know that PV is equal to ఏంటి? RT. PV is equal to RT. ఇక్కడ TR square by RT. That equal to క్యాన్సిల్ అవగా మనకి R మిగిలింది. Therefore CP minus CV is equal to R. CP minus CV is equal to R. ఇది మనకి 2 differences of specific heats. వాటి యొక్క రిలేషన్ ఏముంది? CP minus CV is equal to R. ఒకసారి మొత్తం చూడండి. రేషియో ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్ అన్నాం. అది మనం CP by CV is equal to గామా అనుకున్నాం. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్, విశిష్టోష్ణాల మధ్య తేడా, దాన్ని CP minus CV is equal to R అని ప్రూవ్ చేయాలి. We know that డెఫినేషన్ ప్రకారం CP is equal to ఏంటి? డో Q by డో T of P. అంటే స్థిర పీడనము వద్ద 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడానికి అవసరమైన విశిష్టోష్ణం ఎంత అనేది ఇందులో. అలాగే స్థిర వాల్యూమ్ వద్ద 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి పదార్థం యొక్క టెంపరేచర్ పెరగడానికి ఎంత కావాలి విశిష్టోష్ణం అనేది ఇక్కడ CV. కాబట్టి వాటి ప్రకారం CP minus CV is equal to dou Q by dou T of P minus dou Q by dou T of V రాసి. ఇలా రాసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, డో Q అనగానే మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం TDS. కాబట్టి ఇక్కడ ఏం చేసాం? డో Q ఉన్న చోటల్లో TDS రాసాం. TDS రాసిన తర్వాత ఇప్పుడు రెండిట్లో టీని కామన్ గా తీసాం. T into dou S by dou T of P మైనస్ డో ఎస్ బై డో టీ ఆఫ్ వి అని వచ్చింది. ఇక్కడ వరకు ఓకే మీకు. ఇప్పుడు ఏం చేసాం? ఇక్కడ మనము వీటీలు వేరియబుల్స్ కానీ అనుకొని ఇది ఎంట్రోపీతో ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేసాం.
అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ విటి అనుకున్నాం. ఇప్పుడు డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టి వి కాన్స్టెంట్ డిటి బై 1 అయిపోద్ది. ఇక్కడ ఉంటుంది మనకి డిఎస్ఏ వస్తుంది. అలాగే డో వి బై డో వి 1 అయిపోతుంది. ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసాం మనము, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని డో టీ చేత డివైడ్ చేస్తాం. అప్పుడు డో ఎస్ బై డో టి పి కాన్స్టెంట్ దృష్ట్యా దీన్ని అవకలనం చేస్తే డో ఎస్ బై డో టి ఆఫ్ వి ప్లస్ డో ఎస్ బై డో వి ఆఫ్ టి డో వి బై డో టి ఆఫ్ పి. ఇక్కడ ఏమైంది, డో టి బై డో టి 1 అయిపోయింది. కాబట్టి ఇది రాయలేం మనం. ఇప్పుడు ఏం చేసామంటే ఈ సమీకరణ ఇటువైపు తీసుకొచ్చాను. డో ఎస్ బై డో టి ఆఫ్ పి అంటే మనకు సింప్లిఫికేషన్కి ఈజీగా డో ఎస్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఆఫ్ టి డో వి బై డో టి ఆఫ్ పి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత డో ఎస్ బై డో వి ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ అవసరం అయింది మనకి. డో ఎస్ బై డో వి ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టి ఆఫ్ వి. అది ఇక్కడ ప్రతిక్షేపించాం. డో పి బై డో టి ఆఫ్ వి ఇది. ఇలా వచ్చినప్పుడు మనకి చివరికి ఇలా వస్తే దీన్ని తీసుకెళ్ళి సమీకరణం ఏ అనుకున్నాం. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టి ఇంటూ డో పి బై డో టి ఆఫ్ వి డో వి బై డో టి ఆఫ్ పి అనేది మిగిలింది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. పిని మెయిన్గా రాసినప్పుడు ఆర్టీ బై వి అని రాసాం. డో పి బై డో టి ఆఫ్ వి కాన్స్టెంట్గా చేస్తే ఇక్కడ ఆర్ అనేది రిడ్బర్గ్ కాన్స్టెంట్ కాబట్టి ఆర్ అలాగే ఉంచాం. డో టి బై డో టి 1 అయిపోయింది కాబట్టి ఆర్ బై వి మాత్రం మిగిలింది. అలాగే పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీలో విని మెయిన్గా రాస్తే ఆర్టీ బై పి వచ్చింది. ఇప్పుడు పి కాన్స్టెంట్ అనుకుని డో వి బై డో టి ఆఫ్ పి చేస్తే ఆర్ బై పి. ఇక్కడ ఈ ఆర్ ఇక్కడ మనం ఉన్న డో వి బై డో టి ఆఫ్ పి విలువలను డో పి బై డో టి విలువల్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టి ఇంటూ ఆర్ బై వి ఇంటూ ఆర్ బై పి క్యాన్సిల్ అయిపోతే ఇది మనకి టిఆర్ స్క్వేర్ బై పివి వచ్చింది. వి నో దట్ పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. దాని ప్రకారం సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ప్రూవ్ చేయటం జరిగింది. అంటే రెండు స్పెసిఫిక్ హీట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ రిడ్బర్గ్ కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుందని చెప్పి ఇక్కడ మనం ప్రూవ్ చేయటం జరిగింది. అలాగే దీనిలో ఇంకొక సమ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అది 5 మార్క్స్లో వాడు ఎప్పుడైనా అడగవచ్చు. ఇక్కడ చూడండి, డో ఇంటూ సిపి బై డో పి, డో ఇంటూ సిపి బై డో పి ఈజ్ ఈక్వల్ టు టీ కాన్స్టెంట్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్ పి అనేది చూపించమంటున్నాడు. డో సిపి అంటే స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది డో స్క్వేర్ వి బై డో టీ ఆఫ్ పి అనేది చూపించమంటున్నాడు మైనస్ టీ ఇంటూ. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనము అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ లాకి వెళ్దాం. అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ లా ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, డోపీలు టీలు ఉన్నాయి, వీలు ఉన్నాయి. ఈ రెండు రిలేషన్ కాకుండా వేరే ఈక్వేషన్ తీసుకుంటే డో ఎస్ బై డో పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో టీ ఆఫ్ పి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి మ్యాక్స్వెల్స్ రిలేషన్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు differentiating partially with respect to T at constant pressure, T at constant pressure we get. ఇక్కడ ఏం చేస్తున్నాము, టీను పి కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టీ కాన్స్టెంట్ ప్రెజర్ అనుకుంటున్నాం. కాబట్టి డో బై డో టీ ఆఫ్ దీనికి డో బై డో టీ ఆఫ్ డో ఎస్ బై డో పి టీ.
ఏం కాన్స్టెంట్ అనుకున్నాం? ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ఈ విధంగా రాసాం. ఈక్వల్ టు మైనస్ డో బై డో టీ ఆఫ్ డో వి బై డో టీ ఆఫ్ పి. దట్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? డో స్క్వేర్ వి బై మైనస్ డో టీ స్క్వేర్. ఏం కాన్స్టెంట్? పి కాన్స్టెంట్. పి కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై టీ. ఇరువైపులా టీ చేత మల్టిప్లై చేస్తే ఇప్పుడు టీ ఇంటూ డో బై డో టీ ఆఫ్ డో ఎస్ బై డో పి ఆఫ్ టీ, పి కాన్స్టెంట్, మైనస్ టీ ఇంటూ డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్. ఏం కాన్స్టెంట్? ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి పిఏ రాస్తున్నాం. అలాగే ఇప్పుడు చూడండి, we know that T into dou S is equal to T into dou S is equal to TDS is equal to DQ కదా. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? చూడండి, ఇక్కడ డో ఎస్ బై డో పి. ఓకేనా? ఇక్కడ డో బై డో టీ ఉంది. ఇది ఎలా రాస్తున్నామంటే డో బై డో పి ఆఫ్ డో ఎస్ బై డో టీ. ఈ ఇంటర్చేంజ్ చేసాం మనకి అనుకూలంగా. ఓకేనా? టీ అనేది అలాగే ఉంది. ఇప్పుడు పి కాన్స్టెంట్, టీ ఇటువైపుకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ చేసాం, అలాగే కాన్స్టెంట్స్ కూడా మార్చాం. ఈక్వల్ టు ఇది అటువైపు అలాగే ఉంచాం, టీ ఇంటూ డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్, పి కాన్స్టెంట్. వి నో దట్ డిఎస్ ఈజ్ ఈక్వల్, టీడీఎస్ ఈజ్ ఈక్వల్ దేని సమానం? డో క్యూకి సమానం. కాబట్టి డో బై డో పి ఆఫ్ డో క్యూ బై డో టీ, పి కాన్స్టెంట్, టీ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్, పి. వి నో దట్ ఇప్పుడు ఏమవుతుంది మనకి? డో క్యూ బై డో టీ ఆఫ్ పి అంటే ఏంటి మనకి? సిపి. కాబట్టి డో బై డో పి ఆఫ్ సిపి, టీ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ మనం రావాల్సిన బట్టి రావించేసాం. చూడండి, ఇక్కడ మనం అనుకున్నది సాధించాం. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ రిలేషన్ తీసుకున్నాం. ఆ రిలేషన్ తీసుకుని మనం ఏం చేసాం? డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు టీ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అనుకున్నాం. డో బై డో టీ ఆఫ్ డో పి బై డి టీ, పి కాన్స్టెంట్ అనుకున్నాం. ఇక్కడ మైనస్ డో బై డో టీ ఆఫ్ డో వి బై డో టీ, పి కాన్స్టెంట్ అనుకున్నాం. ఇప్పుడు ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని సింప్లిఫై చేస్తే డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్ అని రాసాం, పి కాన్స్టెంట్ అలాగే ఉంచాం. ఈ ఈక్వేషన్ ఏం చేసాం? మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ బై టీ అనుకున్నాం. టీ అనుకుంటే ఈ విధంగా మనకు వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేసాం? ఇక్కడ డో బై డో టీని, డో పి ఉన్నాయి చూసారా, ఈ రెండు ఇంటర్చేంజ్ చేసాం. కాన్స్టెంట్లు కూడా ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ డో క్యూ ఎలా వచ్చింది? టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డో క్యూ. అట్లా ఈ విధంగా మైనస్ టీ ఇంటూ డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్, పి అనేది వచ్చింది. ఫైనల్గా డో బై డో పి ఆఫ్ సిపి అంటే ఇది. డో క్యూ బై డో టీ ఆఫ్ పి అంటే స్థిర పీడనం వద్ద 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడానికి అవసరమైన విశిష్టోష్ణాన్ని సిపి చేత సూచిస్తాం. స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి ఇలా మనం అనుకున్నది రిలేషను రాబట్టగలిగాం. ఇది కాకుండా మనకి దీనిలో నెక్స్ట్ క్లాస్లో వచ్చి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, తర్వాత థ్రాట్లింగ్ ప్రాసెస్ ద్వారా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, ఇవన్నీ మనం దీనిలో చదువుకుంటాము.
తర్వాత వ్యాన్ వాల్స్ ఈక్వేషన్ కూడా ఎలా ఉన్నది, వ్యాన్ వాల్ ఈక్వేషన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కి ఎలా అప్లికేబుల్ అవుతుంది, అది కూడా నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. ముందు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్, ఇవి మనకి రెగ్యులర్ గా వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇంకా ఇప్పుడు గతంలో మీరు చదివినవన్నీ ఇప్పుడు గుర్తుంచుకోండి ఒకసారి, ఏమేం చేశారు. డిఫరెన్స్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్స్ అంటే ఈ రోజు అనుకున్నాం, గత క్లాస్లోనేంటో రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ అనుకున్నాం. ఈ విధంగా చదువుకున్నారు. అలాగే ఇంకేమున్నాయి దీనిలో,